శమంతకమణి ధరించిన వ్యక్తి బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది ఉండకపోతే మాత్రం ఆ వ్యక్తి మరణిస్తాడు అని చెప్పి సూర్యభగవానుడు శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చాడు. సత్రాజిత్తు సంతోషంగా మణిని మెడలో వేసుకుని నగర వీధులలో వస్తున్నాడు. ద్వారకానగర పౌరులందరూ కూడా ఆ సత్రాజిత్తుని చూసి ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడో, బహుశः ఎవరో దేవత వస్తున్నాడు కృష్ణ పరమాత్మ దర్శనానికి అనుకొని పరిగెత్తికెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి తెలియని విషయం ఏముంటుంది? సర్వజ్ఞుడు. సూర్యనారాయణమూర్తి నుండి వరంగా శమంతకమణిని సత్రాజిత్తు పొందాడు అన్న విషయాన్ని గ్రహించి సత్రాజిత్తుని సభకి పిలిపించి, వ్యక్తి ఐశ్వర్యవంతుడైపోయి ప్రభుత్వం పేదదైపోతే అర్థం లేని విషయం అయిపోతుంది. ఈ శమంతకమణి నీ దగ్గర ఉంటే బారువుల బంగారం నీ దగ్గర పెరిగిపోతే ఉపయోగం ఏముంది? ఇది మహారాజు దగ్గర ఉంటే ఈ బంగారం దేశక్షేమానికి వినియోగించవచ్చు. కాబట్టి ఆ శమంతకమణిని మహారాజుకి ఇమ్మని అడిగాడు.